హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. చాలామందికి నోటిఫికేషన్స్ రావడం లేదు అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం లేదు కాబట్టి రాకపోవచ్చు అనమాట. సో దయచేసి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మీరు చూస్తున్నట్లయితే దయచేసి నా ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అనమాట. వాటి యొక్క లింక్స్ అనమాట. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అని మరియు ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనేసి మనము 2 ప్లేలిస్టులు ఇస్తున్నాం. 2 వాటిలో కూడా మీకు పూర్తి సమాచారం, మరి మ్యూచువల్ ఫండ్స్, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకా ఎన్నో విషయాలు మనకి వాటిలో ఉంటాయన్నమాట. సో మీకు 100% మీ చాలా డౌట్స్కి అక్కడ సమాధానం దొరుకుతుందని నేను అనుకుంటున్నా. మీరు వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో మీరు thumbnail చూసినట్లు మరి ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. అంటే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ మ్యూచువల్ ఫండ్స్ అసలు మాకు తెలియదండి, వాటి గురించి దాని గురించి కొంచెం చెప్పండి, మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, ఇది రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు సబ్జెక్ట్ తెలియని వారు, ఈవెన్ డీమ్యాట్ అకౌంట్ అంటే షేర్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ కూడా నాలెడ్జ్ లేని వారు, సో మ్యూచువల్ ఫండ్ గురించి నాలెడ్జ్ లేని వారు చాలామంది మనకు కాల్ చేస్తున్నప్పుడు నేను ఎంతోమందికి సమాధానం చెప్పి వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అందుకోసమే మనం ఈ వీడియో మినిమం బేసిక్ నాలెడ్జ్ కోసమని నేను అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని ఒక అవగాహన కోసం ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సమాధానము ఈ వీడియో వల్ల కొద్ది వరకన్నా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటాను. ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉందనుకుంటే మరి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా కానీ మరి చాలామంది అంటే మన భారతదేశంలో మ్యూచువల్ ఫండ్ అనే అవగాహన లేక ఇన్వెస్ట్మెంట్స్ లేక రాని వారు దాదాపు 90% పైనే ఉన్నారు. ఇంకా 3 to 4% మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ సో చేసినట్లు మరి నివేదికలు చెప్తున్నాయి అనమాట. సో రిమైనింగ్ మ్యూచువల్ ఫండ్ అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేదనమాట. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అంటే షేర్ మార్కెట్ అనుకుంటారు. సో ఇలాగా రకరకాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంతమంది ఇంట్రెస్ట్ బిజినెస్ కూడా చేస్తుంటారు. సో ఇలాగా వాళ్ళకి ఆదాయం రావడం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్ని వివిధ పద్ధతుల్లో మరి ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని పొందుకుంటారనమాట. అయితే మరి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలాగ పనిచేస్తాయి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అని మనం ఒకసారి దాని గురించి ఆలోచించినట్లయితే, మ్యూచువల్ ఫండ్స్ అనేది చూడండి ఒక మంచి ఉద్దేశంతో అందరికీ ఉపయోగపడే ఒక ఉద్దేశంతో ప్రారంభింపబడింది. సో ఇది అమెరికాలో ఫస్ట్ ప్రారంభమైంది. సో అమెరికాలో ప్రారంభమైన తర్వాత అది వివిధ దేశాలకు విస్తరించింది. ఆ పద్ధతి మన భారతదేశానికి కూడా వచ్చిందనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ ఎలాగా ఉంటాయంటే మరి ఎంతోమంది ఇన్వెస్టర్స్ నుంచి తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని స్వీకరించి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సో అవి ఈక్విటీ అంటే షేర్ మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్ మీద, మరియు గవర్నమెంట్ బాండ్స్ మీద, సెక్యూరిటీ బాండ్స్ మీద, తర్వాత గోల్డ్ మీద, రియల్ ఎస్టేట్ మీద, ఇలాగా ఎన్నో రంగాల మీద మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చే ఆదాయాన్ని మరి పెట్టుబడిదారులకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసింటారో మీలాగా నాలాగా వారికి ప్రతిరోజు ఆదాయాన్ని NAV నెట్ అసెట్ వాల్యూ అంటే నెట్ అసెట్ అంటే ఏంటి, మనకున్నటువంటి ఒక ఆస్తి కావచ్చు, స్థిర చరాస్తుల్ని మనము అసెట్స్గా మనం పిలుచుకుంటాం అనమాట. సో మనకున్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళి డిఫరెంట్ అసెట్స్ మీద ఎన్నో రంగాల మీద ఫండ్ మేనేజర్ ద్వారా ఒక టీం అనేది ఉంటుంది అన్నమాట, ఫండ్ మేనేజ్మెంట్ టీం. సో మన యొక్క పెట్టుబడులు మరి మార్కెట్లో మన భారతదేశంలోనే కాదు, విదేశాలలో ఉన్నటువంటి
కంపెనీల మీద కూడా చాలా మటుకు మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సో వచ్చే ఆదాయాన్ని మరి పెట్టుబడిదారులకు ప్రతిరోజు నెట్ అసెట్ వాల్యూగా డిక్లేర్ చేస్తూ లాభ నష్టాలని ప్రతిరోజు మనకు పంచడాన్ని సో మ్యూచువల్ ఫండ్ యొక్క పద్ధతి అన్నమాట. సో ఈ మధ్యకాలంలో మన వీడియోలు చూసినట్టయితే మరి ఎన్నో కొత్త ఫండ్స్ వచ్చాయి, అంటే ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి. సో వచ్చినప్పుడు వీటిలో మనము గమనించినట్లయితే మరి థీమాటిక్ ఫండ్స్ అన్నమాట. అంటే మరి మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఒక ఫండ్, తర్వాత ఆటోమొబైల్ రంగానికి ఒక ఫండ్, ఆటోమోటివ్ అండ్ తర్వాత కన్జంప్షన్ ఫండ్ అని, తర్వాత ఎన్నో ఫండ్స్ ఇలాగా, అంటే సపరేట్ ఎనర్జీ ఫండ్ అని. సో ఇలాగా డైవర్సిఫికేషన్ అంటే ఆయా రంగాల్లో మరి ఫండ్స్ అనేది సపరేట్గా సెబీ యొక్క అనుమతితో మరి అవి ప్రారంభం కావడం జరిగింది. అన్ని కంపెనీలలో అవి ఆల్మోస్ట్ ఆల్ లాంచ్ అవుతున్నాయి, లాంచ్ అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క రంగాలలో మన యొక్క పెట్టుబడులు అనేది మనం ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ ద్వారా ఏఎంసీస్ అంటారు. ఏఎంసీస్ అంటే ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. సో ఏఎంసీస్ ద్వారా మన యొక్క అసెట్స్ని అవి మేనేజ్ చేస్తూ ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేసి, అంటే ఫండ్ మేనేజర్స్ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేసి మరి స్టాక్ మార్కెట్, రకరకాల రంగాలు, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఎన్నో రంగాలు ఉన్నాయి సార్, ఆదాయం వచ్చే రంగాలు. సో అన్ని రంగాల మీద మరి కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక కంపెనీ మీద కానీ ఒక రంగంలో మాత్రమే కానీ కాకుండా ఎన్నో రంగాలుగా అవి విభాగింపబడి మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టి వచ్చే లాభాన్ని నష్టాన్ని మనకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పద్ధతిలో మనము లాంగ్ టర్మ్, అందుకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లోనే మంచి ఫలితాలని పొందుకోగలుగుతాము అని క్లియర్గా మనకు సెబీ యొక్క గైడ్లైన్స్ కానీ మరి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కానీ మనకు ముందుగానే చెప్తుంది. ఎవరైనా కానీ మరి దీర్ఘకాలికంగా మరి లాంగ్ టర్మ్లో మంచి లాభాలు కానీ మంచి రాబడిని పొందాలని అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టండి అని. అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది మరి యూట్యూబ్ వీడియోస్ చూసి మరి ఏదో ఒక స్మాల్ క్యాప్ అనో లేకపోతే ఏదో ఒక ఫండ్ను సెలెక్ట్ చేసుకొని కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా వాళ్ళు ఏమాత్రం గ్రహించకుండా మరి గుడ్డిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తుంటారు అనమాట. అంటే అప్లికేషన్స్ టక్కని డౌన్లోడ్ చేసుకోవడము, వాటి ద్వారా చేయడము. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు దీర్ఘకాలికంగా అంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వనప్పుడు మీరు వ్యక్తిగతంగా మీరే డైరెక్ట్గా ఏదైనా కానీ నిర్ణయం చేసుకోవడం వల్ల మీరు నష్టపోయినప్పుడు బాధపడతారనమాట. అంటే మనం ఊహించినటువంటి రాబడి రానప్పుడు. సో మ్యూచువల్ ఫండ్లోకి ఎందుకు వస్తున్నాం మనము? ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు 78% వస్తుంది కదా. సో అంతకంటే ఎక్కువగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో మ్యూచువల్ ఫండ్లో కూడా మీకు చాలా రకాలు ఉన్నాయి. అంటే మీకు ఏమీ రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి 7 to 8, 9% రిటర్న్స్ ఇస్తాయి, లిక్విడ్ ఫండ్స్ అనేసి. అవి రిస్క్ చాలా తక్కువ ఉంటాయి, ఏముండవు. సో అవి రిటర్న్స్ కూడా తక్కువ ఇస్తాయి. మరి రిస్క్ ఎక్కువ ఉండాలి మాకు, చాలామంది నాకు ఫోన్ చేస్తూ అంటారు అనమాట, సార్ మాకు రిటర్న్స్ ఎక్కువ కావాలండి, రిస్క్ ఎంతైనా పర్లేదు అని. సో ఈ రిస్క్ మీటర్ అనేది సెబీ ఎందుకు ఇస్తుందంటే ఈ షేర్ మార్కెట్ మీద, స్టాక్ మార్కెట్ మీద, సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి మరి లాభ నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి హై రిస్క్ మీటర్ అనేది ఒకటి మనకు ముందుగానే మరి సెబీ అనేది మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కానీ ఫండ్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మాకు డిస్ట్రిబ్యూటర్స్గా నాకు మా యొక్క సలహాలు మీరు తీసుకొని మా యొక్క మేనేజ్మెంట్తో, మా యొక్క అడ్వైజర్స్తో మీరు ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు సపోజ్ మీరు మాలాంటి యొక్క డిస్ట్రిబ్యూటర్స్ని సంప్రదించి సలహాలు తీసుకొని రెగ్యులర్గా ఒక మేనేజ్మెంట్ అనేది ఒక 5 years చేయండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే అలాగ చేస్తారో మీకు ఈ రిస్క్ ఏంటి, అసలు లాభ నష్టాలు ఏంటి, అసలు ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది వీడియోస్ చూసేసి ఆవేశపడి ఎక్కువ మొత్తంలో అమౌంట్, ఇప్పుడు ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయి, ఎన్ఎఫ్ఓస్ మీద కొంతమంది 5 to 10 lakhs కూడా ఇన్వెస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయన్నమాట.
మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ ఇలా పెట్టామన్నప్పుడు నేను డైవర్సిఫై చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో రంగాలు, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక్క రంగమే కాదు కాబట్టి ఎన్నో రంగాలు ఉన్నాయి కాబట్టి, సో ఈ యొక్క ఎన్నో రంగాల మీద మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగపడే ఫండ్స్ను మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆ కంపెనీలు కూడా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా, అవి హెచ్డిఎఫ్సినా, ఎస్బీఐ, ఐసిఐసిఐ, నిప్పాన్ ఇండియానా, అలా రకరకాలైనటువంటి చాలా మన మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అప్రోచ్ అయ్యి వాటి ద్వారా మనము ఫండ్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే భవిష్యత్తులో మంచి రాబడి తీసుకునే అవకాశం ఉంది. మరి మన ఫిక్స్డ్ డిపాజిట్లో అయితే 78%, మరి మ్యూచువల్ ఫండ్లోకి వచ్చినప్పుడు మినిమం అంటే ఒక 12% నుంచి 20% వరకు మధ్యలో ఎంత వచ్చినా కూడా మంచి రాబడి వచ్చినట్లే. సో ఇది మాత్రం చాలా మీరు గుర్తుంచుకోండి. ఎవరైనా కానీ బ్లైండ్గా ఏదైనా వీడియోలు చూసేసి ఈరోజు ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశాడు, 5,000 రూపాయలు పెడితే నెలకు 5,000 రూపాయలు సిప్ చేస్తే 5 ఏళ్లకు 1 కోటి రూపాయలు వస్తుందని ఒక వీడియో చూశాడంట. నాకు నవ్వు వచ్చింది ఆ వీడియో చూసేసరికి. చూడండి, ఇలాంటి ఫేక్ వీడియోలు మీరు దయచేసి ఏదో వాళ్ళ వ్యూస్ కోసము, థంబ్నెయిల్స్లో పెట్టినట్టు వ్యూస్ కోసము వీడియోస్ చూసి మీరు ఆకర్షితులై మీరు దయచేసి పొరపాటు పడద్దు. ప్రాపర్ అడ్వైజ్ అని తీసుకోండి. సో మీకు మనమైతే చాలా మంచి సర్వీస్ ఇస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ. దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఫండ్ డైవర్సిఫికేషన్ అంటే మీకు ఉన్నటువంటి ఫండ్స్ని మనము రకరకాల ఫండ్స్లో డైవర్సిఫై చేస్తున్నాము. రిస్క్ తగ్గిపోతుంది అప్పుడు. ఎందుకంటే ఒక ఫండ్ తక్కువ పర్ఫామ్ చేసినా కూడా ఇంకో ఫండ్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా మనకు సంవత్సరానికి ఒక 12 నుంచి 20% వచ్చేటట్టు ప్లాన్అప్ చేసుకుంటున్నాం. నేనైతే ఎక్కువ 15% పైన ఉన్నటువంటి రిటర్న్స్ ఉన్న ఫండ్స్ని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది అనమాట. సో మన యొక్క పెట్టుబడులు ఎన్నో కంపెనీల మీద, ఎన్నో రంగాల మీద మరి పెట్టుబడి పెట్టి ఫండ్ మేనేజ్మెంట్ టీం అనేది మనకు మినిమం రిటర్న్స్ టు మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చే ఒక ప్రయత్నం అనేది చేస్తుంది. ఏదేమైనా కూడా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మనము పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే మరి ప్రాపర్ అడ్వైజెస్ తీసుకొని డాక్యుమెంట్స్ చదివి మనము ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. అయితే లాంగ్ టర్మ్లో మనకు అది మంచి ఫండ్గా, మంచి ఆదాయంగా తయారవుతుందన్నమాట. సో అసలు ఇప్పుడు మనము 12 to 20% రిటర్న్స్ వచ్చే ఫండ్స్ అంటే ఒకసారి గమనించండి, ఎన్నో సంవత్సరాలతో 20-30 ఏళ్ళ తర్వాత మనకు అది ఎంత ఫండ్గా క్రియేట్ అవుతుందో. సో దీంట్లో ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఇంకా దీని గురించి కొంచెం ఇంకా కావాలి సార్ సబ్జెక్ట్ అంటే ఇంకో వీడియో చేద్దాం, ఏం పర్లేదు. ఎన్ని రకాల ఫండ్స్ ఉన్నాయి, సో అసలు లాకిన్ పీరియడ్ ఉండేటివి, లాకిన్ పీరియడ్ లేనివి, సో వీటిని మనము తర్వాత ఇంకో వీడియోలో ఎప్పుడైనా కానీ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ప్రాథమికంగా మీకు మ్యూచువల్ ఫండ్ అంటే అర్థమైంది కదా. సో ఇది అనమాట మ్యూచువల్ ఫండ్ అంటే. సింపుల్గా నేను ఇన్ఫర్మేషన్ అని మీకు అందిస్తున్నా. ఎవరైనా కానీ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఏమి నాలెడ్జ్ లేని వారు, మీరు ఇన్వెస్ట్ చేయాలంటే నాకు కాల్ చేయండి. మనము ఆన్లైన్లోనే కేవైసీలు కంప్లీట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో మీకు 100% సపోర్ట్ అండ్ సర్వీస్. గుర్తుపెట్టుకోండి, సర్వీసే కాదు, మీకు సజెషన్స్, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. సో ఏదో గుడ్డిగా బ్లైండ్గా వీడియోలో చూసి ఫండ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోద్దండి. ప్రాపర్ అడ్వైస్, గైడెన్స్ అనేది మీరు తీసుకోండి. మీకు మంచి రిటర్న్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుంది నేను అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.